ఫస్ట్ చాలా బాగా స్టార్ట్ చేసిన అన్నీ అలా అలా పెరుగుకుంటామని ఎండ్ కూడా అంతే బాగా ఎండ్ అయింది. ₹150 ఏంది వెజ్జా నాన్ వెజ్? సొరపెట్టుతో మొదలు పెడదాం, ఎందుకంటే అది నాకు మస్తు టెంప్టింగ్ అనిపిస్తుంది. ఇప్పటివరకు నేను సొరపెట్టు తినలేదు. ఒక కర్రీ కాదు, మినిమం ఒక 3 కూరలు ఒక్కడే తినేసినంత కమ్మ ఉన్నాయి. గ్రేవీస్ ఏమన్నా కానీ ఇది కొంచెం స్పైస్ తగులుతుంది, ఆ మసాలా ఘాటు. పీత తిందాం. నమస్తే, ఎందరో తిండి వచ్చు అందరికి మా వందనాలు. అందరి ఎట్లు మంచిగా అయితే బిందాస్గా ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. అయితే నేను సంక్రాంతికి తూర్పుగోదావరికి వచ్చిన. మా వాళ్ళని ఇక్కడ మంచి ఫుడ్లు ఏమేమి ఉంటాయి అని అడిగితే మా బాబీ గాడు అన్న అడుగుపోదాం అంబాజీపేటలో మేము ఇటు సైడ్ లోకల్లో ఇంట్లో వండుకునే వంటలు ఏవేవైతే ఉంటాయో, రొయ్య కావచ్చు, పీత కావచ్చు, చేప కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఖతర్నాక్ ప్లేస్ ఉందో ప్లేస్ ఆడ బడ్జెట్ లో ఉంటాయి అని అన్నాడు. ఏమేమి బాగుంటాయి బాబు చెప్పు? సొరపిట్టు, ఫ్రాన్స్ ఫ్రై, చేపల కర్రీ, పీతల ఫ్రై. అంతేనా? రేట్ ఎట్లుంటది? 150 అలా ఉంటది. ₹150 ఏంది వెజ్జా? నాన్ వెజ్. నాన్ వెజ్ 150. ఓకే, అంటే ఒక్కొక్కటి డిఫరెంట్ ఏమైనా ఉంటాయా లేకపోతే అన్నిటికీ సేమ్ ప్రైస్? సేమ్ ప్రైస్ అండి. ఏంది నువ్వు ఇప్పుడు సొరపెట్టు తిన్నా 150, చేప తిన్నా 150, పీత తిన్నా 150, రొయ్య తిన్నా 150. చలో అంబాజీపేట అంబిక హోటల్కి పోతున్నాం ఇప్పుడు. అంబాజీపేట అంబిక హోటల్లో నెంబర్ 1 నాన్ వెజ్ మీల్స్, సీ ఫుడ్ అన్నీ కూడా బడ్జెట్ లో ₹150 ఉంటాయంట. పోయి దాంట్లో టేస్ట్ చూద్దాము, టేస్ట్ ఎట్లుంటది, ఎన్ని రకాలు ఉన్నాయి ఇంకా ఆడ. ఆ ఉన్న రకాలలో ఏది కమ్మగా ఉంటది అవన్నీ కూడా తిని మీకు చెప్తా. నడువురి. ఏంటిది? ఏం బాగుంటాయి మన కాడ? సొర బాగుంటుంది, చేప బాగుంటుంది, సొర, చేప ఫ్రై, పీతలు, ఇంకా ఫిష్, ప్రాన్స్ బాగుంటుంది. అది తెచ్చు. కూరగాయలతో భోజనం అంటే వెజ్ ₹80, ఎగ్తో భోజనం ₹100, ఎగ్ పులావ్ ₹100, చికెన్ పులావ్ ₹150. ఇట్లా మీరు ఏం తీసుకున్నా కూడా ₹150. నాన్ వెజ్లో రైస్ ఎంతనే తినొచ్చా? ఎంతనే తినొచ్చు. ₹150. అదే ₹80. ఇంకా నాన్ వెజ్ అన్నీ కూడా 150. రైస్ ఎంత తినొచ్చు అంటే ఒక మనిషికి ఎంత పడుతుంది తిన్నంత తింటారు. కానీ అది కొంచెం టేస్ట్ చేస్తాం మేడం. వైట్ రైసే పెట్టండి. ఇది తుల్లు చేప, ఇది సొరపెట్టు, ఇదేమో ప్రాన్స్ పచ్చి రొయ్యలు, ఇవేమో పీతలు, ఇవేమో చేప ఫ్రై. మొదలు పెడదాం. సొరపెట్టుతో మొదలు పెడదాం, ఎందుకంటే అది నాకు మస్తు టెంప్టింగ్ అనిపిస్తుంది. ఇప్పటివరకు నేను సొరపెట్టు తినలేదు. ప్రతి కర్రీ మీద కూడా వాళ్ళు స్పెషల్గా ఏమేస్తారంటే ఇట్లా నిమ్మకాయ పెట్టిస్తున్నారు. ప్రతి నాన్ వెజ్ కూర మీద ఉంది. అంబాజీపేటలో అంబిక హోటల్లో సొరపెట్టు ఫస్ట్ బైట్, ఫస్ట్ టైం మీతో పాటు నేను. వా, సముద్రం చేపది ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా, అది తగులుతూ ఉంది. ప్రతి బైట్ ఎండింగ్లో నాలుక మీద ఆ టేస్ట్ అని తెలుస్తుంది. నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇంకా మస్ట్ ట్రై. రొయ్యలు తిన్నాం. ఇది ఇగురులాగా ఉంది.
కానీ కర్రీలు అన్నిటి కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది. థిక్గా, చూడ్డానికి కండ్లకింపుగా, నోటికేమో కమ్మగా. ఆనియన్ గ్రేవీ టేస్ట్ మస్తు హెవీగా కొడుతుంది. అన్న ఎన్ని ఇయర్స్ అయింది అన్న హోటల్ పెట్టి? ఈ హోటల్ పెట్టి ఎన్ని ఇయర్స్ అయింది? 30 సంవత్సరాల? అవునా? ఈ అంబాజీపేటలోనే చాలాసార్లు బస్సు ఎక్కినా నేను. ఆ పెట్రోల్ పంప్ ముంగల టర్నింగ్లో ఉంటుంది కాబట్టి సప్పమని వెళ్ళిపోతావు. నైట్ టైం కదా, మనకేమో బస్సు ఆడావిడిలో ఉంటాం. 28 పీత తిందాం. కానీ పొట్టకు చాలా హాయిగా ఉండే భోజనంలా అనిపిస్తుంది. రెండు కొంచెం సిమిలర్ అనిపిస్తున్నాయి, కాబట్టి దీని ఫ్లేవర్ బిట్ కొంచెం హై ఉంది. మస్తు స్మూత్గా కమ్మగా అనిపిస్తుంది. పీతం తిందాం. చేప, రొయ్య, పీత, చికెన్, మటన్ అన్నిట్లలో ఆ పీత మీట్ ఏదైతే ఉంటుందో మస్తు కమ్మగా అనిపిస్తుంది. మస్తు రిచ్ మీట్, చాలా బాగుంటుంది. గ్రేవీస్ ఏమన్నా కానీ ఇది కొంచెం స్పైస్ తగులుతుంది, ఆ మసాలా ఘాటు. అల్లకి చూడరు ఎట్లా వెళ్తుంది జ్యూస్. వీటికి నేను దాదాపు ఒక 4 years నుంచి వస్తున్నా. ఎట్లా మిస్ అయినారా ఆయన ఇన్నిసార్లు ఇది అనిపించింది నాకు. చాలా కమ్మవుతుంది. ఇంత కమ్మ ఉంది కాబట్టి జనం అంతా వెయిట్ చేసి కూడా ఆ కర్రీస్ అవన్నీ కూడా తీసుకోపోతారు. చేప ఫ్రై నేను బయట తిన్నా కానీ ఉంటే ఇట్లా డైరెక్ట్ ఫ్రై చేసి ఇచ్చేస్తారు, కానీ ఇట్లా గ్రేవీ అన్నంలో కలుపుకొని తినేదానికి ఇన్నే చూసిన నేను. అవును, అవునా? ఘాటుగా లేకుండా లేదు, నిజంగా లేదు. ఒక్కరు ఒక కర్రీ కాదు, మినిమం ఒక 3 కూరలు ఒక్కరే తినేసినంత కమ్మ ఉంది. ఏదైనా పోతే ఆ ఒక్కదానికి మనం ఇబ్బంది పడ్డట్టు అవుతుంది, అబ్బా తింటున్నాం అని. ఇక్కడ చూడు, నేను సొరపెట్ట తిన్నా, సగం అయిపోయింది. ప్రాన్స్ సగం అయిపోయింది. పీత మొత్తమే అయిపోయింది. చేప ఫ్రై ఇది ఉంది. అలా వైట్ రైస్ ఇవ్వు చాలండి. ఇప్పుడు ఇళ్ళకి చేపల పులుసు వేసుకుందాం. తిన్నావు తుళ్ళు తెలుసా నీకు? బా గ్రేవీ చూడురు. వేడి వేడిగా ఉన్నా భలే కమ్మ ఉంది. ముక్క భలే ఉంది, కడక్ ఇట్లాంటి కూడా వచ్చింది. సింగిల్ బోన్ ఫిష్ ఇది, కరెక్టేనా? సింగిల్ బోన్ చాలా బాగుంది. చేపల పులుసు ఊర్లలో ఉంటాయి, ఇంత కమ్మటి ఫుడ్ తింటాం. ఇటు సైడు నేను చెప్తాను, నేను కొన్ని ప్లేసెస్ తిరిగిన కదా బయట. ఒక రోజుకి ఒక మనిషికి 150 రూపాయల నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తినేస్తాడు. ఒక 150 రూపాయలతో మొత్తం టిఫిన్లు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. చిన్న చిన్న పాకలో నడుతుంటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. 7 తిన్నా మంచిగా ఉంటుంది. మధ్యాహ్నం మీల్స్ ఒక 80 నుంచి 100 రూపాయలు లోపలే అయిపోతాయి. ఈవినింగ్ స్నాక్స్ ఒక 30-40 రూపాయలు పెట్టేస్తే ఫుల్గా తినేస్తాడు మనిషి.
అంత బాగుంటుంది. ఫస్ట్ చాలా బాగా స్టార్ట్ చేసిన అన్నీ అలా అలా పెరుగుకుంటామని ఎండు కూడా అంతే బాగా ఎండ్ అయింది చేపల పులుసుతో. ఒకవేళ సపరేట్గా పులావ్ రైస్ కావాలనుకుంటే ఇట్లా ఇస్తారంట, 70 రూపీస్. ఇది మీకు చికెన్ పులావ్ కావాలంటే 150, ఎగ్ పులావ్ కావాలంటే 100. అంటే చికెన్ కామన్ కదా. మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది. ప్రాన్స్ ఎగిరేసుకుంది. ఈ గ్రేవీలు దేన్నైనా డామినేట్ చేస్తున్నాయి. గమలాపురం నుంచి రావులపాలెం వెళ్ళే రోడ్లో గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతా. అంబికా ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంటుంది. ఇండియన్ కదన్నా ఇది పెట్రోల్ పంప్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్కి వెనకాలనే టర్నింగ్ మీదనే ఉంటుంది, స్ట్రైట్గా టర్నింగ్ మీద కనబడుతూ ఉంటుంది. రారి సీ ఫుడ్ కానీ నాన్ వెజ్ మీల్స్ కానీ ర్యాంప్ అంటే ర్యాంప్. బడ్జెట్లో ఇంత టేస్టీగా ఏడా ఉండవు ఈ చుట్టుపక్కల. ఏడా ఉండమంటే ఉంటాయో కానీ ఈ చుట్టుపక్కల నేను తిన్న దాంట్లో ది బెస్ట్. ఇన్ని ఐటమ్ తిన్న ప్రతిదీ కూడా కమ్మగా అనిపించడం. ట్రై చేయరి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ మీరు కనుక ఇక్కడ తిని ఉంటే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరి. ఉంటాం అలా. బాయ్ బాయ్. లవ్ యూ చాస్.